ఈ పదాన్ని మీరు దినపత్రికల్లోనో న్యూస్ ఛానల్స్లోనో చదువుతూ వింటూ ఉండి ఉంటారు కదా. ఏమిటి అమీతుమి? నిజానికి ఇది తెలుగు జాతీయం కాదు. ఈ అమీతుమి అనేది తెలుగు భాష కూడా కాదు. ఇది బెంగాలీ. బెంగాల్లో అమీ అంటే నేను, తుమి అంటే నువ్వు అని అర్థం. సో నువ్వో నేనో తేల్చుకుందామని చెప్పే సందర్భంలో అమీ తుమి తేల్చుకుంటున్నారు, అమీ తుమి తేల్చుకుందాం రా అని చెప్పి ఈ పదబంధాన్ని వాడుతూ ఉంటారు. నిజానికి బెంగాలీలకు సైతం దీనికి మాతృక ఎక్కడా అంటే సంస్కృతంలో కనిపిస్తుంది. సంస్కృతంలో అహం త్వాం అంటూ ఉంటారు. అహం అంటే నేను, త్వాం అంటే నువ్వు అని. సో వాళ్ళు బహుశా ఈ సంస్కృతాన్ని నుంచి పిక్ చేసుంటారు. అయితే ఈ అమీ తుమి అనేది తెలుగు భాషలో ఇంతలా ఒక తెలుగు పదంలా ఎలా చొచ్చుకుపోయిందో తెలియదు. కానీ ఇప్పటికీ ఒకే ఒక బెంగాలీ పదాన్ని మనం బాగా విరివిగా వాడుతున్నామంటే ఈ అమీ తుమినే. క్రికెట్ మ్యాచ్ సందర్భంగానో, ఎలక్షన్స్ సందర్భంగానో, లేకపోతే ఇద్దరు రాజకీయ నేతల సవాళ్ల సందర్భంగానో ఈ అమీ తుమి తేల్చుకుందాం అనే పదబంధాన్ని మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఈ అమీ తుమి జాతీయం అలా వచ్చిందనమాట. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.